నోమల భగత్ సారు ఎంసీ కోటిరెడ్డి సారు ఎప్పుడు చూసినా ఉప్పు నిప్పు లెక్క చిటపట అనుకున్నట్టే ఉండేటోళ్ళట. అగో అట్లుంటే వాళ్ళిద్దరు కూడా ఒకటే స్టేజ్ మీద ఉంటే ఎట్లుంటుంది చెప్పుర్రి. అటు నోముల బ్యాచ్ను ఇటు ఎంసీ కోటిరెడ్డి బ్యాచ్ను ఎవల తరమన్న అవుతుందా? కాదు కదా. కానీ అయ్యిందట. గ్రూపు రాజకీయాలు చేయొద్దని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సార్ ఎంత మంచి గురం చేసిండో చూడండి. మీరేమన్నా పాలెల్లా గిట్టకాడ పంచాది ఉందా, ఇంటి జాగాలొల్లి ఉందా? ఎన్నొద్దులు ఇట్లా మాట్లాడుకోకుండా ఉంటారు. ఇది పద్ధతి కాదు. మీరు కలవకపోతే మీ వెనకపోట నడిచే కార్యకర్తలు కూడా మీ లెక్కనే ముక్కు సక్కిన ఉంటురు. ఇట్లా ఎన్ని దినాలని మాట్లాడుకోకుండా ఉంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నోముల భగతు కోటిరెడ్డి ఇద్దరు కూడా మంచిగా మాట్లాడుకుంటే కార్యకర్తలకు కారు పార్టీ పెద్దలకు కూడా సంబురంగానే ఉంటది అని ఇద్దరిని ఒక్క దగ్గరికి పిలిచి చేతుల్లో చెయ్యిలు ఏపీయంగానే వాళ్ళ వెనకపోట నడిచేటోళ్ళ సంబురం చెప్పరాదనుకో రాదుండ్రి. ఇగో ఇట్లా కూడా పార్టీల పంచాదులు పెట్టుకునేటోళ్లను కాంప్రమైజ్ చేసుకుంటా కలుపుతున్నారు లీడర్లు. మరి వీళ్ళు ఎన్ని దినాలు కలిసి పని చేస్తారో చూడాలి.